వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను భయపెడుతోంది. తీవ్ర తుఫాన్గా మారిన మోంతా ఇవాళ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న తుఫాన్ల తీవ్రత దేనికి సంకేతం? వర్షాకాలం ముగిసినా తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులకు కారణమేంటి? తెలుగు రాష్ట్రాలపై మోంతా తుఫాన్ గట్టి ఎఫెక్ట్ చూపబోతోందా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు, జేఎన్టీయూకి సంబంధించి ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మణరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎన్టీవీ స్టూడియోలో. అలాగే మరి కాసేపట్లో ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, లక్ష్మణరావు గారు, చాలాసార్లు వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కొన్నిసార్లు చేస్తోంది, కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొన్నిసార్లు వాతావరణ శాఖ అంచనా వేసినా వర్షం రావట్లా. సమ్టైమ్స్ అంచనా వేయలేని సమయంలో సడన్ ఫ్లడ్స్ వస్తున్నాయి, సడన్గా కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది. దానికి హైదరాబాద్ కూడా సాక్ష్యంగా నిలిచింది. కానీ ఇంకా అయిపోయింది, ఇంకా వర్షాకాలం అనుకున్నప్పుడు యాక్చువల్గా ఈ టైంకి కూడా ఇంకా వర్షాలు పడే పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. దీపావళి అయిపోయింది, అయినా మళ్ళీ తుఫాన్లు, ఈ వర్షాలు, ఈ గందరగోళం అంతా కొనసాగుతూనే ఉంది. మీ అంచనా ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన కేర్ ఏంటి? బేసిక్గా ఈ యొక్క సైక్లోన్స్ రావడానికి కారణము ఈ యొక్క టెంపరేచర్ స్ప్రెడ్ ప్యాటర్న్ అండి. స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ టెంపరేచర్ గ్రౌండ్ నుంచి సీలోకి వెళ్తున్న విధానంలో టెంపరేచర్ ట్రాన్స్ఫరబిలిటీలో హైడ్రాలజిక్ సైకిల్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడము, క్లైమేట్ కంట్రోల్ ఏజెన్సీని కరెక్ట్గా నిలుపుకోలేకపోవడము, క్లౌడ్ యొక్క మొబిలిటీస్ని కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఉండడము. అంటే ఇవన్నీ కారణాలండి యాక్చువల్గా. అంటే నేను మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఏపీకి ఎక్కువ స్పెండ్ చేస్తూనే ఉన్నారు. ఒక 40-45 నుంచి చూస్తున్నా. కానీ దానికి కావాల్సిన మెజర్స్ ప్రాపర్ సైంటిఫిక్గా చేసుకోవాలండి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఈ యొక్క వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పెరిఫరీ ఆఫ్ ద రోడ్స్ ఏ విధంగా ఇస్తుందో అలాంగ్ ద కోస్టల్, ఈ ఫెరీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా. దాని ద్వారా కొంత మిటిగేషన్ మెజర్స్ అరైవ్ అవుతామండి. అంటే ఒకటి క్లైమేట్ కంట్రోల్లో హైడ్రాలజిక్ సైకిల్ బ్యాలెన్స్ చేసుకునే గ్రీన్ ట్రీస్ని డెవలప్ చేసుకోవడము, రెండోది విండ్ మొబిలిటీస్ని ట్రాక్ చేసే వ్యవస్థ పెట్టుకొని క్లౌడ్ కంట్రోల్ వ్యవస్థలో ఎటువంటి క్లైమేట్ని మనం డెవలప్ చేసుకొని చూసుకోవాలా. మూడోది స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ టెంపరేచర్. భూమి నుంచి వాటర్లోకి వెళ్తుంది, 50 మీటర్స్ డెప్త్ లోపల ఉండే హీట్ డిఫరెన్షియల్ వలన, టెంపరేచర్ డిఫరెన్షియల్ వల్ల సైక్లోన్స్ వస్తున్నాయి. కాబట్టి అంటే వర్షాకాలం మెల్లంగానే వస్తుంది అంటే దానికి కారణము ఈ యొక్క ప్రాపర్గా సాయిల్ వెట్నెస్ లేకుండా ఉండడం, డ్రైనెస్లో. తర్వాత ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు సాయిల్ వెట్నెస్ క్రియేట్ అయ్యి టెంపరేచర్ రిలీజింగ్ ప్యాటర్న్లో పైకి రావడం మానేసి భూమిలో నుంచి వాటర్ కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఇంపాక్ట్గా మనం చూడొచ్చు. ఓకే, అంటే మరి వీటిని ఎలా అనాలి? అకాల తుఫాన్లు అనాలా? ఎందుకంటే అకాల వర్షాలు అనే పదం మనం వాడతాం, అకాల తుఫాన్లు ఏమైనా అనాలా? ఎందుకంటే సీజన్ దాదాపు అయిపోయిందన్న పరిస్థితుల్లో వర్షాలు ఇంకా మేమేం తగ్గలేదు, మేము ఇంకా ఉన్నాం అన్నట్టుగా పోటీ పడి పడుతున్నాయి. అదే ఇది బేసిక్గా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ తర్వాత హైడ్రాలజిక్ సైకిల్ ఇంప్రాపర్ బ్యాలెన్స్ చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్గా చూడొచ్చు. అంటే ఇది ఖచ్చితంగా వర్షాకాలం తర్వాత ఈ సైక్లోన్ వస్తుంది. అంటే నవంబరు, డిసెంబరు, అక్టోబర్ లాస్ట్ వీక్, నవంబర్లో వస్తున్నాయంటే దీనికి కారణము ఇక ఎక్కువ వేడి ఉన్న తర్వాత పడిన వర్షంలోంచి వచ్చే ఇక తేమ భూమిలోకి ఇంకే ప్రక్రియలో హీట్ ట్రాన్స్ఫరబిలిటీ అనేది డైరెక్షన్ మారిందండి. ఆ మారే ప్రక్రియలో వాటర్ లోపలికి ఈ టెంపరేచర్ వెళ్ళడం ద్వారా వస్తున్న పరిణామంగా చూడొచ్చు. రెండోది గ్లోబల్ వార్మింగ్ అనేది ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేసే వ్యవస్థ. అంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. నైబర్ టు ద కోస్టల్ బెల్ట్ ఉండే అన్ని స్టేట్స్, అన్ని కంట్రీస్ కరెక్ట్గా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకోవడము, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ని ట్రాక్ చేసుకోవడము, వెహికులర్ పొల్యూషన్ ట్రాక్ చేసుకుని దాని ప్యాసిఫైస్ని డెవలప్ చేసుకోవాలా. ఇది అందరూ కలిపి చేయాల్సింది. ఎస్పెషల్లీ ఏపీకి మాత్రము ఈ క్లైమేట్ కంట్రోల్, హైడ్రాలజిక్ సైకిల్, తర్వాత సాయిల్ నుంచి వస్తున్న ట్రాన్స్పోర్టబిలిటీ ఆఫ్ వాటర్కి ప్రాపర్ ఫెరీ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటే ఎలాంటి కోస్టల్ లైన్ దీనికి ఆన్సర్ వచ్చిందండి. అంటే ఫెరీ నెట్వర్క్ అంటే ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు 50 కిలోమీటర్స్ పెరిఫరీ ఆఫ్ ద సీ కోస్ట్ నుంచి ఒక తుఫాన్ వస్తుంది అనుకుంటే దానికి రేడియల్ గా ఒక ఫెరీ నెట్వర్క్ ని, అంటే ఒక 1 మీటర్ రేడియస్ తోటి లేదా 2 మీటర్ రేడియస్ తోటి సీ ఛానల్ గా పెట్టుకొని దానిలోకి వాటర్ మొబిలిటీ ఇచ్చుకోవాలండి. ఇచ్చే ప్రక్రియలో కొన్ని చోట్ల వాటర్ ట్రాన్స్ఫరబిలిటీ టు ద గ్రౌండ్ లెవెల్కి చేసుకుంటూ పోవాలా. ఆ విధంగా ఫెరీ నెట్వర్క్ పెట్టినప్పుడు ఎప్పుడైతే సైక్లోన్ వస్తుందో
ఆ ఫెరీ నెట్వర్క్ ద్వారా వీళ్ళు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిషర్మ్యాన్ కానీ అక్కడ ఉండేవాళ్ళు అది ఒక 50 కిలోమీటర్ రేడియస్లో ఫెరీ నెట్వర్క్ రేడియల్గా ఎలాంగ్ ద కోస్టల్ బెల్ట్ ఆఫ్ సీ కోస్ట్ చేసుకోవాలా. సేమ్ టైం ఆ ఫెరీ ఏరియాస్లో యొక్క ఫిష్ సంబంధించిన ఎక్వా బిజినెస్ కానీ చేసుకుంటూ ఉండొచ్చు, ఐదర్ బై సాల్ట్ వాటర్ ఆర్ బై ప్యూర్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ అయితే దాన్ని యూజ్ చేసుకుంటూ అవసరం లేనప్పుడు దాన్ని వెనక్కి మళ్ళీ సముద్రంలో పంపించడము, మళ్ళీ రీఫ్రెష్ వాటర్ తీసుకోవడం చేయొచ్చు. లేదు ఎస్టీపీస్ పెట్టుకొని ఇక సాల్ట్ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకొని నైబర్హుడ్ విలేజెస్కి ఇచ్చుకోవచ్చు అండి. అంటే ఎంతకాలం మనం చూస్తుంది ఏంటంటే ఎలాంగ్ ద కోస్ట్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ ఇచ్చిందని చెప్పి దానికి అనుసంధానంగా రోడ్లు డెవలప్ చేస్తున్నారు, కానీ అది కాదు చేయాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాల్సింది ఫెర్రీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా, కొన్ని బోట్స్ పెట్టుకొని అవసరమైనప్పుడు ఈ యొక్క సైక్లోన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటట్టుగా విక్టిమ్స్ కానీ ఎఫెక్టెడ్ పీపుల్ చేసుకుంటే బిజినెస్ వచ్చుద్ది, క్లైమేట్ కంట్రోల్ అయ్యే వాటర్ స్టెబిలైజేషన్ వచ్చుద్ది. మూడోది యొక్క విండ్ హెవీనెస్ ఉన్న ప్రక్రియలో దానికి కావాల్సిన పాసిఫైయర్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలండి. అంటే విండ్ని యూజ్ చేసుకుంటూ కూడా విండ్ టర్బైన్స్ ద్వారా ఎనర్జీ డెవలప్ చేసుకోవచ్చు. నార్మల్ టైంలో సైక్లోన్ టైంలో దాన్ని కొంచెం ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు వర్షాకాలం చివరిలో ముగిసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వర్షాలు పడ్డాయి. మనం గట్టిగా చెప్పుకుంటే 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూసుకుంటే 2009లో భారీ వర్షాలు, వరద, శ్రీశైలం డ్యామ్ ఏమైనా కొట్టుకుపోతుందా అని అనుకున్నాము. కర్నూలు మొత్తం నీట మునిగిపోయింది, అసలు గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాదాపు మనం చూసుకుంటే ఇంకా టువర్డ్స్ నవంబర్ మనం ఉన్నాం, నవంబర్ చివరికి వచ్చేసాం. కానీ ఇప్పుడు కూడా ఇంత వాతావరణం ఎందుకు ఇలా ఉంటుంది? మీరు ఇందాక అన్నట్టుగా సాధారణంగా కురిసేదే ఎప్పుడు జరిగే ఫినామినా అయినా, లేదా కొత్తగా దీనికోసం ఏదైనా మనం కొంత డౌట్ పడాలా? ఇది ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఆఫ్ హైడ్రాలజిక్ సైకిల్ క్లైమేట్ అండి. అది వన్ ఆఫ్ ద రీజన్. ఆ రీజన్ ని మనము పాసిఫై చేసే వ్యవస్థ త్రూ అవుట్ ఇయర్ కనుక ప్రణాళిక పెట్టుకొని ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే కోస్టల్ ఏరియా ఉండే గవర్నమెంట్స్ కానీ దానికి ఏ విధంగా మనము గ్రీన్ బెల్ట్స్ డెవలప్ చేసుకోవాలా, ఏ విధంగా మనం వాటర్ని డెవలప్ చేయాలా, అంటే వాటర్ మొబిలిటీ డెవలప్ చేయాలా, ఏ విధంగా ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్ అంటే సిమిలారిటీ, అంటే మనం ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో మనం చేస్తున్నప్పుడు ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒక బ్లాక్ అనుకొని దాంట్లో ఉండే సాయిల్ డెన్సిటీ ఎలా ఉంది, వాటర్ డెన్సిటీ ఎలా ఉంది, గ్రీన్ బెల్ట్ ఎలా ఉంది, ఆ విధంగా చూసుకుని బ్యాలెన్స్ చేసుకుంటా పోతే మాత్రము దీనికి ఇంపాక్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజున చాలా మంది ఎక్కడ ఫోకస్ చేయలేదంటే క్లౌడ్ మొబిలిటీని, క్లౌడ్ క్యారెక్టరైజేషన్ని ప్రాపర్గా ట్రాక్ చేయడం లేదు. అదేదో విదేశాల నుంచి వస్తున్న క్లౌడ్ లాగా అది మనకి మన పరిణితిలో లేని క్లౌడ్గా చూస్తున్నారు. కానీ క్లౌడ్ క్యారెక్టరైజేషన్, క్లౌడ్ అనాలిసిస్ మీద ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ బోర్డు పెట్టుకొని ఒక రీసెర్చ్ చేసుకుంటూ క్లౌడ్ మొబిలిటీని ఏ విధంగా సస్టైన్ చేసుకోవచ్చు, ఎగినెస్ట్ సైక్లోన్ ఏ విధంగా సస్టైన్ చేయాలా, నాన్ సైక్లోన్ టైంలో ఏ విధంగా క్లౌడ్ని మనం ఉంచుకోవాలంటే అది చేసిన రోజున, అంటే హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసిన రోజున, అంటే ప్రాపర్ హ్యూమిడిటీ, ప్రాపర్ ట్రాన్స్పిరేషను, ప్రాపర్ టెంపరేచర్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రము ఆంధ్రప్రదేశ్ అది ఒక పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. ఈ రోజు చూడాల్సింది ఎకనామెట్రిక్ బెనిఫిట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా అనేది చేసుకుంటూ పోతే ఈ క్లైమేట్ కంట్రోల్ ద్వారా మనము సాధించగలము. సేమ్ టైం ఫెరీ నెట్వర్క్ ద్వారా ఎక్వా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఐదర్ బై సాల్ట్ వాటర్, ప్యూర్ వాటర్. ఓకే, అంటే ఇప్పుడు భారీ వర్షం బయటకి ప్రజలు ఎవరిని రావద్దు అని అంటున్నారు. కానీ ఈ డిజాస్టర్ జరుగుతున్నప్పుడు కొంత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఊహించిన వరద వస్తూనే ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి? అంటే దీనికి యాక్చువల్గా ఈ టెరైన్ కానీ టోపోగ్రఫిక్ కండిషన్స్ చూసుకొని కొన్ని వాటర్ మొబిలిటీని కంట్రోల్ చేసే వ్యవస్థని డెవలప్ చేసుకోవాలంటే వాటర్ ఎత్తు నుంచి పొలానికి ఏ విధంగా వెళ్తుందో ఈ యొక్క వాటర్ యొక్క మొబిలిటీస్ ని కంట్రోల్ చేసే వ్యవస్థని, అంటే ఒక సెల్ఫ్ డిజైన్డ్ జనరేటివ్ పవర్ ఫ్లైవీల్ టెక్నాలజీ ద్వారా పెట్టుకుంటూ ఇక వాటర్ కి డైవర్షనల్ మొబిలిటీ ఇవ్వాలండి. అందుకే నేను ఫెరీ నెట్వర్క్ అని చెప్తున్నా. అంటే ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తున్నాయో ఐదర్ ఫ్రమ్ ల్యాండ్ నుంచి సీకి కానీ, సీ నుంచి ల్యాండ్కి కానీ ఎప్పుడైతే వాటర్ మొబిలిటీ వస్తుందో దాన్ని డైవర్సిఫైడ్ సర్క్యులేటరీ ప్యాటర్న్ చేసే వ్యవస్థ, అంటే మొబిలిటీ ఇచ్చే వ్యవస్థ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా. అంటే ఈ ఫెరీ నెట్వర్క్ ద్వారా రేడియల్ లైన్స్ పెట్టుకుంటూ దానికి కొన్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెట్టుకొని వాటర్ మొబిలిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. రైట్, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్ నాగరత్న గారు. నాగరత్న గారు నమస్తే అమ్మా, సతీష్ మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నాగరత్న గారు, మనం చూస్తున్న మోంతా తుఫాన్ కలవర పెడుతోంది, భయపెడుతోంది. నిజంగా అంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇంపాక్ట్ ఎక్కువగా ఏ సమయంలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి?
యాక్చువల్లీ మొంతా తుఫాన్ ఇప్పుడు సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా ఉందండి వెస్ట్ సెంట్రల్ బే ప్రాంతాల్లోని. మనకు ఈ రోజు ఈవినింగ్ కి గానీ నైట్ కి గానీ కాకినాడ, కలింగపట్నం, మచిలీపట్నం మధ్యలోని నర్సాపూర్ దగ్గర అక్కడ క్రాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే క్రాస్ అయ్యే టైంకి మాత్రం విండ్ స్పీడ్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. 90 to 100 km/h, ఒక్కొక్కప్పుడు 110 km/h కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మాయిశ్చర్ అది కూడా ఇన్కర్షన్ అది ప్రస్తుతానికి బానే ఉంది, ఇన్కర్షన్ అది సీ లోంచి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్. ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా, నార్త్ ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ 20-21 సెంటీమీటర్స్ వరకు కూడా చూసాము. సో ఈ రోజు క్రాస్ అయ్యే టైం కి మాత్రం సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గానే ఉండే అవకాశాలు ఉన్నందున దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండి విండ్స్, స్ట్రాంగ్ విండ్స్ తోటి హెవీ రెయిన్స్, వెరీ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లోనే. తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత మేరకు దీని యొక్క ఎఫెక్ట్స్ రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. మేడం, రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా, అంటే ఎఫెక్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే ఉంటుంది, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి? కురిస్తే ఏ స్థాయిలో ఆ తీవ్రత ఉంటుంది? యాక్చువల్లీ ఇది ఇన్ బిట్వీన్ కాకినాడ అండ్ మచిలీపట్నం, మోస్ట్ ప్రాబబ్లీ నియర్ టు కాకినాడ అండ్ నర్సాపూర్ అంటున్నారు. సో మనకి అది మూవ్ అవుతున్నప్పుడు దాని బ్యాక్వర్డ్ పార్ట్ లోని ఎక్కువగా వర్షం పడుతుంది. సో మనకి ఆ నర్సాపూర్ ఆ ఏరియా కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆ పార్ట్ లోని. సో విండ్స్ కూడా గస్టీ విండ్స్ ఉంటాయి, రేపు సాయంత్రం వరకు ఉండొచ్చు. ఎందుకంటే రేపు కొంత మేరకు ఇన్వర్డ్ మూవ్ అవుతుంది, మూవ్ అయితే ఆంధ్రప్రదేశ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం నుండి ఇంకా మనకు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఓకే మేడం, అంటే లార్జర్ సెన్స్లో చూస్తే ఏ ఏ జిల్లాలు, ఏ ఏ నగరాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావద్దని అధికారులు ఆల్రెడీ విజ్ఞప్తులు చేస్తున్నారు కదా? అది ఆంధ్రప్రదేశ్ సార్. ఆంధ్రప్రదేశ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవుటర్ బ్యాండ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ కి ఆల్రెడీ ఎంటర్ అవటం జరిగింది కాబట్టి ఆల్రెడీ అక్కడ హెవీ టు వెరీ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఈ రోజు కూడా రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు మాత్రము సైక్లోన్ గా గానీ, డిప్రెషన్ గా గానీ దీని యొక్క ఎఫెక్ట్ కనిపించే అవకాశాలు ఉన్నందున ఈ హెవీ టు వెరీ హెవీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మార్జినల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఎక్కడైనా 1-2 చోట్ల ఉండే అవకాశాలు. అంటే ఎక్కువగా ఎందుకు విజయవాడ, విశాఖపట్నం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు? అది ఇంపాక్ట్ విశాఖపట్నం వరకు ఉంటుందా నర్సాపురం వద్ద దాటుతున్నప్పుడు? సపోజ్ ద సిస్టమ్ క్రాస్ అయ్యింది అనుకోండి, ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా అయితే ఇది మనకు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో క్రాస్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి సౌత్ సెక్టర్ ఏదైతే ఉందో నర్సాపూర్ ఏరియా, ఇవంతా కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో అక్కడ మనకి స్లైట్ స్టార్మ్ సర్జ్ కూడా వస్తుంది. సో ఆ ఏరియా అంతా జాగ్రత్తగా ఉండమంటున్నారు. కానీ అవుటర్ బ్యాండ్స్ అవి మనకి నార్త్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతాయి. కాబట్టి సైక్లోన్ తాలూకా యొక్క అవుటర్ బ్యాండ్స్ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉండి రెయిన్ ఫాల్స్ అవి కూడా హెవీగా ఉంటాయి. సో అందుకనే జాగ్రత్తగా ఉండమంటున్నారు. అంటే నాగరత్న గారు, వీటిని ఏమనుకోవాలి? అకాల తుఫాన్ అనుకోవాలి? అంటే సీజన్ అయిపోయిన తర్వాత కూడా వర్షాలు ఎందుకు పడుతున్నాయని పబ్లిక్ ఎక్కువ మంది చర్చిస్తున్నారు. ఇవి యాక్చువల్లీ 2 సీజన్స్ అండి సైక్లోన్స్ కి. ఒకటి సమ్మర్ సీజన్, ఒకటి ఏమో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్, పోస్ట్ మాన్సూన్ సీజన్ లో వస్తాయి. ఆల్రెడీ మనకి అక్టోబర్ 16th కి మాన్సూన్ సీజన్ ఎండ్ అయిపోయింది. అక్టోబర్ 2nd వీక్ నుంచి కూడా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎంటర్ అయింది, పోస్ట్ మాన్సూన్ సీజన్. ఇలాంటప్పుడే మనకి షియర్ అది తక్కువగా ఉంటుంది. షియర్ అది తక్కువగా ఉన్నప్పుడు, విండ్ షియర్ అంటే లో లెవెల్ విండ్స్ కి అప్పర్ లెవెల్ విండ్స్ కి డిఫరెన్స్ తీస్తే తక్కువగా ఉండాలి. మినిమం ఉంటే మనకి సైక్లోన్స్ అవి బాగా డెవలప్ అవుతాయి, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఎక్కువగా డెవలప్ అయ్యి స్టార్మ్ అది క్రాస్ అవుతూ ఉంటుంది. అవి కూడా మనకి ఫేవరబుల్ గా కనిపిస్తున్నాయి మోడల్ దీని.
కాబట్టి ఇవి అకాల వర్షాలు కాదు, ఈ సైక్లోన్స్ సీజన్స్ లో వచ్చే సైక్లోన్స్ వల్ల వచ్చే వర్షాలు. సైక్లోన్స్ అనేవి చాలా ఎలాంగేటెడ్ సిస్టమ్స్, అప్పర్ లెవెల్ మాన్సూన్ సిస్టమ్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి. సో వీటి వల్ల ఎక్కువగా కూడా ముప్పు అనేది ఉంటుంది ఆ ఏరియాలో. కానీ ఇవేంటి అంటే మాన్సూన్ సిస్టమ్స్ లా కాకుండా ల్యాండ్ టచ్ అయిన వెంటనే డై అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల అదొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్లీ మూవ్ అయినప్పటికీ ఎక్కువగా ఉండదు దీని యొక్క ప్రభావం. మాన్సూన్ సిస్టమ్స్ ల్యాండ్ సిస్టమ్స్ కూడా కాబట్టి అవి ల్యాండ్ లో కూడా ఫ్లడ్స్ వస్తాయి. అంటే మేడం ఎందుకు ఎక్కువగా మరి చర్చ జరుగుతోంది అంటే వర్షాలు క్లౌడ్ బర్స్ట్లా పడిపోతున్నాయి, సడన్ గా వచ్చి భారీగా వరద వచ్చేస్తుంది అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిస్కషన్ ఎందుకు జరుగుతున్నట్టు? ఎందుకు జరుగుతుంది అంటే యాక్చువల్లీ సైక్లోన్స్ వల్ల, సైక్లోన్ చూద్దాము ఈరోజు సైక్లోన్ కాబట్టి. సైక్లోన్ 30 కిలోమీటర్ ఐ అనేది ఉంటుందండి, వెల్ ఆర్గనైజ్డ్ ఐ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఐ సైక్లోన్స్ లోని. అక్కడైతే మనకి ఏం వెదర్ అనేది ఉండదు, కానీ దాని అవుటర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఐలో ఏంటి అంటే ఈ ఏదైతే 30 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుందో సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ నుంచి అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ ఉంటాయి, క్యూములోనింబస్ క్లౌడ్స్. సో అక్కడ మాత్రం బాగా ఎక్కువ వర్షం పడుతుంది, వీధుగాలులు విపరీతంగా ఉంటాయి, మాక్సిమం విండ్ స్పీడ్ కూడా అక్కడే ఉంటుంది. సో అది క్రాస్ అయిపోయిన తర్వాత మాత్రం వీక్ అయిపోతూ ఉంటది ఈ సైక్లోన్ సిస్టమ్స్ లో అదిను. కాబట్టి ఇట్లాంటప్పుడు క్రాస్ అయినప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అవి ఐ అనేది క్రాస్ అయిపోయినాక కూడా కొంచెం జాగ్రత్త వహించి వెంటనే బయటకు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు జాగ్రత్త వహించి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇల్లు అవి లేని వాళ్ళు కొంచెం సైక్లోన్ షెల్టర్స్ లో అది అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే మాన్సూన్ సిస్టమ్స్ అయితే ల్యాండ్ కూడా ల్యాండ్ బేరింగ్ సిస్టమ్స్ కాబట్టి ల్యాండ్ మీద కూడా ఫ్లడ్స్ వస్తాయి. దీనికి ల్యాండ్ మీద ఎక్కువ రావు ఫ్లడ్స్, కోస్టల్ రీజన్స్ లోనే ఎక్కువగా దీని ఇంపాక్ట్స్ కనిపిస్తాయి. అంటే మేడం రేపు అంటే ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు కదా, అంటే రేపుడితో ఈ వర్ష బీభత్సం కానీ లేదంటే దీని ఇంపాక్ట్ ఆగిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? క్రాస్ అయిపోయినాక మాత్రం ఇది డిసిపేట్ అవుతుంది సిస్టమ్. ఓకే, డిసిపేట్ అయిపోవటం జరుగుతుంది. అది సైక్లోనిక్ స్టార్మ్ లాగా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, తర్వాత డిప్రెషన్ గా అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా విండ్ స్పీడ్ తోటే ఈ యొక్క ఇంటెన్సిటీని చేస్తారనమాట. ఇన్ని నుంచి ఇంత విండ్ స్పీడ్ ఉంటే సైక్లోన్ అంటారు, ఇంత నుంచి ఇంత ఉంటే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని, ఇంత నుంచి ఇంత ఉంటే డిప్రెషన్ అంటారు. కాబట్టి ఈ విండ్ స్పీడ్ ప్రెషర్ ఆధారంగానే వీటి ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న ఇంపాక్ట్స్ కూడా తగ్గుతాయి, వర్షపాతం కూడా తగ్గుతుంది ఇంటెన్సిటీ తగ్గే కొద్ది. సైక్లోన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్ లోని మనకు ఈ రెయిన్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ బట్టి మోంతా తుఫాన్ ఏ కేటగిరీలో ఉన్నట్టు? ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కేటగిరీలో ఉందండి ప్రస్తుతానికి. అది క్రాస్ అయ్యే టైం కూడా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా ఉంటుందని ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రాత్రి సుమారు 11 గంటలకి అలా క్రాస్ అవుతుందని చెప్తున్నారు. ముందు కూడా అవ్వచ్చు, ఒక 1 or 2 hours ప్లస్ ఆర్ మైనస్ కూడా అవ్వచ్చు. సో ఇదేంటి అంటే క్రాస్ అయ్యే టైంలో మాత్రం జాగ్రత్త ఉండాలి. అక్కడ ఫ్లడ్డింగ్, లో లయింగ్ ఏరియాస్ అన్ని కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది క్రాస్ అవడం కూడా అలాంటి ఏరియాస్ లోనే క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీరు చేసే సూచన ఏంటి? యాక్చువల్లీ జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ క్యాటిల్ లివింగ్ బీయింగ్స్ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది సైక్లోన్ షెల్టర్స్ అది కూడా వాళ్ళు కూడా ఆశ్రయించి అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాళ్ళ తాలూకా ఏమైనా ఉంటే ఈ క్యాటిల్ అవ్వచ్చు, వేరే లివింగ్ బీయింగ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళి ఆ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక
పంటలు అవి చూసుకుంటే కొన్ని కోతకు దశకు వచ్చిన ఉన్నాయి. అవి ఆల్రెడీ అప్రమత్త చెప్పడం జరిగింది, ముందు నుంచే తెలియజేయటం జరిగింది ఇట్లా సిస్టమ్ వస్తుంది అని. సో ఇప్పటికే కోసుకుని ఉంటారు రైతులు, వాళ్ళు కోసుకోలేకపోతే కొంచెము నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి తొందరగా కోసి ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా ఫుడ్ కార్పొరేషన్ కానీ వేరే వాళ్ళు కానీ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక డిసాస్టర్ మేనేజర్స్ కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా ఇవి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఎనీ చేంజెస్ ఉంటే కూడా ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. అంటే నాగరత్న గారు ఇప్పుడు ఈ సైక్లోన్లు, ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటున్నారు. వాస్తవమేనా? గతంతో పోల్చుకుంటే ఈసారి చలి తీవ్రత, టెంపరేచర్స్ బాగా పడిపోతాయి అంటున్నారు. అంటే ఈ 2 రోజులు తగ్గుతాయండి టెంపరేచర్స్, ఈ సైక్లోన్స్ వల్ల అని కాదు. ఆన్ ద హోల్ ఈ సీజన్ కొంచెం కూలింగ్ గానే ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి వరకు కూడా ఉండే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ నాగరత్న గారు, మీ విలువైన సమయాన్ని 10 టీవీకి కేటాయించారు. రైట్, మనం చూసాం లక్ష్మణరావు గారు, అంటే వాతావరణ మార్పులు, దాని ఇంపాక్ట్స్, ఇప్పుడు జరుగుతున్న ఈ తుఫాను ఏ స్థాయిలో ఉందో నాగరత్న గారు, ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్, ఎక్స్ప్లెయిన్ చేశారు. బిజీ షెడ్యూల్లో కూడా 10 టీవీకి విలువైన సమయం ఇచ్చారు ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్. అంటే ఈ జాగ్రత్తల విషయంలో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వాలు హెల్ప్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేశాయి. అయితే నాగరత్న గారు ఒక మాట అన్నారు, సైక్లోన్లతో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే నేలపైన ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉండదు, ప్రవాహాల నుంచే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. ఇలాంటప్పుడు కేర్ ఎలా ఉండాలి? ఇక్కడ చూడాల్సింది వాటర్కి మొబిలిటీ ఇచ్చే ప్రక్రియ చేయాలండి. రెండోది వాటర్ టు వాటర్ కనెక్టివిటీ, ఎయిర్ టు ఎయిర్ కనెక్టివిటీలో ఈ యొక్క ఎయిర్ మొబిలిటీ ప్యాటర్న్స్లో ఉండే ఈ టెంపరేచర్ డిఫరెన్షియల్స్ వల్ల భూమి మీదకి వచ్చేటప్పుడు తగ్గుద్ది. ఎందుకంటే ఆ వాటర్లో అంటే సీలో ఉన్న ప్రెషర్, టెంపరేచర్ ప్రెషర్ వలన వచ్చే ఇంపాక్ట్ భూమి మీదకి వచ్చేటప్పుడు తగ్గుద్ది బికాస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ టెంపరేచర్స్. కాబట్టి ఈ వాటర్ వల్ల ఇంపాక్ట్ వస్తుందంటే మాత్రము వాటర్ని ఎంత క్విక్గా మనం డిస్పోజ్ చేయగలము, ఎంత క్విక్గా ఈ యొక్క ఇనండేటెడ్ ప్లేసెస్ కానీ తక్కువ స్లోప్ ఉన్న ప్లేస్కి వెళ్లకుండా ఏదైతే కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ, ఆ నెట్వర్క్ అయితే డెవలప్ చేసుకోవాలా. అంటే విండ్ టు విండ్ మాత్రము దాని కనెక్టివిటీ ప్యాటర్న్స్లో ఈ యొక్క ప్లాంటేషన్స్ అనేవి కొంచెం ఉపయోగపడతాయండి, విచ్ కెన్ కంట్రోల్. అది అంటే మీ అంచనా ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే పోస్ట్ సీజన్, నాగరత్న గారు కూడా చెప్పారు యాక్చువల్గా 16తోనే సీజన్ అయిపోయింది, ఇంకా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యిందని. ఇదే చివరి సైక్లోన్ కావచ్చా, లేదంటే ఇంకా మనం అప్కమింగ్ నవంబర్, డిసెంబర్లో కూడా సైక్లోన్ చూసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఇది బ్రేక్ పాయింట్ ఆఫ్ డిఫరెన్షియల్ దగ్గర ఇప్పుడు సివియర్గా వచ్చిందండి, వచ్చే మాత్రం దీనికన్నా తగ్గే వస్తాయండి, తీవ్రత రావండి. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ యొక్క హై సమ్మర్ సీజన్ నుంచి రైనీ సీజన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్ వల్ల వచ్చింది. ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ దానికి కొంచెం తగ్గుద్దండి, ఉండదు అంతగా. ఓకే, అంటే ప్రజలు ఇంకా దీని తర్వాత కొంత ఊపిరి పీల్చుకోవచ్చు, కొంత వర్షాలు, సైక్లోన్ పరంగా ఇంత ఇంపాక్ట్ ఉండదండి, ఇంత ఇంపాక్ట్ ఉండదు. వర్షాలు వస్తాయి కానీ ఇంత ఇంపాక్ట్ ఉండే సివియర్ సైక్లోన్ వచ్చే అవకాశం తక్కువ, unless it comes from the sea originated. అంటే maybe because of global warming impact వారు వస్తే తప్పించి అదర్వైజ్ ల్యాండ్ బేస్డ్ ఇంపాక్ట్ ఉండే సైక్లోన్స్ అయితే రావండి. ఓకే, టెంపరేచర్ డిఫరెన్షియల్స్. రైట్, లక్ష్మణరావు గారు, మరి అంటే ఇందాక మేడం కూడా అడిగాను నేను, ఈసారి చలి టెంపరేచర్స్ కూడా కొంచెం భిన్నంగా ఉంటాయి అని అంటున్నారు. మీ అంచనా ఏంటి దానిపైన? అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్షియాలిటీస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ప్రెజర్ డిఫరెన్షియాలిటీకి లింక్ అయి ఉంటుందండి. ఆ లింక్లో చూస్తే మాత్రము ఈసారి టెంపరేచర్స్ సివియర్గా ఉండే అవకాశం ఉంది, అంటే కోల్డ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద ప్రెజర్ డిఫరెన్షియల్స్ విచ్ ఇస్ కాన్సిక్వెన్షియల్ ఇంపాక్ట్ చూడొచ్చు మనము. దానికి ఈసారి కొంచెం వింటర్ సీజన్ సివియర్గానే ఉంటుంది సార్ ఇది. ఓకే, ఇప్పుడు అంటే బుడమేరు సంఘటన అవన్నీ జరిగాయి, మనం చూసాము. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం 2 రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసారు, ఎవరు బయటకు రావద్దని చెప్పారు. విజయవాడలో 16 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం పడొచ్చని నిన్నే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. విశాఖపట్నంలో కూడా అందరు బిక్కుమంటూ ఉన్నారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండొచ్చు సైక్లోన్ ఎఫెక్ట్ తో 2 నగరాలపై? ఇది అదే భూమి మీద పడే వర్షము అనేది కొంచెం ఇంటెన్సిటీ తక్కువే ఉంటుందండి ఈసారికి. సో దాని యొక్క ఇంపాక్ట్, ఈ యొక్క ఛానల్స్ ఏ విధంగా నెట్వర్క్ చేసుకున్నారు, ఏ విధంగా కనెక్టివిటీ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బుడమేరుది కానీ లేదా వైజాగ్ దగ్గర ఉన్న ఈ వాగులు కానీ, అంటే ఆర్ దే కనెక్టింగ్ టు ద విజయనగరం,
లేదు శ్రీకాకుళం నుంచి విజయనగరం కనెక్ట్ చేస్తున్నారా, అదేవిధంగా ఈ స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ వాటర్ ఛానల్ నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఏ విధంగా మనం రోడ్ నెట్వర్క్ ఎలా చేసుకుంటున్నామో ఇక వాటర్ మొబిలిటీ నెట్వర్క్ ను కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే దాని యొక్క ఫ్లడ్ ఇంపాక్ట్ అనేది నైబర్హుడ్ ప్లేసెస్ లో ఉండదు. దీనికి ఖచ్చితంగా హైడ్రాలిక్ మిషనరీ ఇంపార్టెంట్ యూజ్ చేసుకోవాలా. రెండోది నెట్వర్క్ డెవలప్ చేసి నెట్వర్క్ కనెక్టివిటీ అంటే హైరాజికల్ నెట్వర్క్ ఆఫ్ కనెక్టివిటీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేయడం లేదు గవర్నమెంట్, చేయాలండి. అది అంటే ఇప్పుడు గతంలో వరదలు గట్ట వచ్చేటప్పుడు వర్షాల వల్ల వచ్చాయి, సైక్లోన్ వల్ల కాకుండా. కానీ ఇప్పుడు సైక్లోన్ ఇంపాక్ట్ ఆన్ ల్యాండ్ తక్కువ అని అంటున్నారు కదా నాగరత్న గారు. అలాంటప్పుడు ఇంక విజయవాడ విశాఖపట్నంలో పర్వాలేదు, అంత ప్రమాదం ఏమి ఉండదా? అంటే వాటర్ మొబిలిటీ మాత్రము ఈ యొక్క క్లౌడ్ డెన్సిఫికేషన్, క్లౌడ్ కండెన్సేషన్ వల్ల వచ్చే వ్యవస్థ అండి. దానికి ఈ యొక్క విండ్ ప్రెజర్ యొక్క ఇంపాక్ట్ వల్ల వస్తుంది అది. అందువల్ల అది వర్షం పడుద్ది అంటే మాత్రము కొన్ని ఏరియాస్లో సివియర్గా పడుద్ది, ఎందుకు క్లౌడ్ మొబిలిటీని బట్టి. అంటే క్లౌడ్ ఎక్కడ జాయిన్ అవుతుంది సివియర్గా చూస్తే దాన్ని బట్టి వస్తుంది. అందుకే నేను ఇందా చెప్పింది క్లైమేట్ కంట్రోల్ అనాలిసిస్, క్లౌడ్ మొబిలిటీ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అదర్వైజ్ కొన్ని ఏరియాస్లో సివియర్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. భూమి మీద పడిన వాటర్ని మాత్రం మొబిలిటీ ఇచ్చేది మాత్రం మన చేతిలో ఉంటుందండి. అది ఆ నెట్వర్క్ చేసుకోవాలని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ నాగరత్న గారు. మనం చూస్తున్నాం మోంతా తుఫాన్ అయితే భయపెడుతోంది. వామ్మో మోంతా అన్నట్టుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం కొంత భయంగానే ఉంది. ప్రధానంగా నగరాల పరంగా చూసుకుంటే విశాఖపట్నం అలాగే విజయవాడ ఈ రెండు ప్రధాన నగరాలతో పాటు బాపట్ల, ఒంగోలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొంత తీవ్రస్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే బిజీ షెడ్యూల్లో కూడా ఐఎండీ డైరెక్టర్ నాగరత్న గారు ఇదే డిబేట్లో పాల్గొని చాలా స్పష్టంగా చెప్పారు. రాత్రి నర్సాపూర్కు సమీపంలో మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి అది మాత్రం టెరిఫిక్ సిచ్యువేషన్ అయితే మనం చూడబోతున్నామో అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కేవలం నర్సాపురం సమీప ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల అంటే అప్ టు విశాఖపట్నం వరకు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, అప్ టు కృష్ణా, గుంటూరు, ఒంగోలు ఇలాంటి ప్రాంతాల వైపు కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొన్ని గంటల పాటు ఉంటుంది. కంటిన్యూగా రేపు పూర్తి స్థాయిలో రేపు ఈవినింగ్ వరకు వర్షాలు పడే వాతావరణం ఉండకపోవచ్చు, కానీ రేపు మధ్యాహ్నం వరకు అయితే కంటిన్యూటీగా వర్షం ఉంటుంది. తీరం దాటేటప్పుడు మాత్రం విపరీతమైన ప్రచండ గాలి అంటాం కదా, విపరీతమైన ప్రచండ గాలులు వేస్తాయి. అలాగే దాంతోపాటు ఒక భారీ వర్షం ఒక షాట్లో వచ్చే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి అదే చాలా కీలకమైన సమయమని చెప్తున్నారు. అలాగే సైక్లోన్లతో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ తీరం దాటిన తర్వాత ఆ ఇంపాక్ట్ కొన్ని గంటల పాటు ఉండటం వల్ల భారీ వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వర్షం తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వర్షం వచ్చే వాతావరణం ఉండదు. ఎల్లుండి నుంచి కొంత నిశ్చింతగా ఉండొచ్చు అంటున్నారు. అలాగే లక్ష్మణరావు గారు చాలా సలహాలు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం సైక్లోన్లో ఇదే చివరి అతిపెద్ద సైక్లోన్ కావచ్చు, ఆ తర్వాత ఇక రాబోతున్న వర్షాలు చిన్న చిన్న వర్షాలే, ఇంకా ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు అన్న సలహా కూడా చేస్తున్నారు. వాటర్ మొబిలిటీకి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. మోంతాకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రజలను అలర్ట్ చేయడంలో 10 టీవీ ముందుంది. ప్లీజ్ వాచ్ 10 టీవీ. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.